మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరు కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. మే 29 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి ఉదయం 9:51 వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. స్వాతి నక్షత్రం ఉదయం 10:38 వరకు ఉంది. ఆ తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది. శుక్రవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది. ఈ గదాయోగం చెడు ఫలితాలు కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ఉదయం 10:38 లోపు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి, ప్రయాణాల్లో అపజయాలు ఎదురవుతాయి. అలాగే ఉదయం 10:38 తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది. శుక్రవారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఇది వాహన లాభాన్ని కలిగిస్తుంది. అంటే ఉదయం 10:38 తర్వాత బండి మీద కానీ కారులో కానీ ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాల వల్ల మంచి లాభాలు చేకూరతాయి. ఉదయం 10:38 లోపు మాత్రం గదాయోగం ఉంది కాబట్టి పని మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా ఒక స్పూన్ పెరుగు, కొద్దిగా తేనె నోట్లో వేసుకుని వెళ్ళండి. ఈ పరిహారం చేసుకుని వెళితే గదాయోగం ఉన్న ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండవు, పనుల్లో ఆటంకాలు ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మిథునంలో, బుధుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి కళారంగంలో కొత్త అవకాశాల కోసం ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేసుకోవచ్చు. సినిమా, టీవీ రంగాల్లో కూడా, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు. భార్యాభర్తల మధ్య గొడవలు కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి ఈ శుక్రుడి స్థితి అనుకూలిస్తుంది. అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహువు కుంభంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తే, స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు మిథునంలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా పెట్టుబడుల విషయంలో కానీ, నిర్ణయాల విషయంలో కానీ అప్రమత్తంగా వ్యవహరించాలి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా స్వాతి నక్షత్రం ఉదయం 10:38 వరకు ఉంది కాబట్టి ఈ స్వాతి నక్షత్రం ఉన్న సమయంలో ఎవరైనా జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవచ్చు. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం చాలా మంచిది. అలాగే వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు ఏవైనా సరే స్వాతి నక్షత్రం ఉన్న సమయంలో చేసుకుంటే చాలా మంచిది. స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. అదేవిధంగా ఉదయం 10:38 తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది. విశాఖ నక్షత్రం ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 10:38 తర్వాత విశాఖ ఉన్నప్పుడు కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు చేసుకోవచ్చు. కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటం, వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయటం, ఇలాంటివి చేయొచ్చు. అలాగే భూగర్భ నిధులు తవ్వటానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి, భూగర్భ నిధులకు సంబంధించిన అన్ని పనులు నిర్వహించుకోవటానికి ఈ విశాఖ నక్షత్రం చాలా మంచి నక్షత్రం. పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా విశాఖ నక్షత్రం మంచిది. అలాగే వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేయటానికి కూడా
విశాఖ నక్షత్రం చాలా చక్కగా అనుకూలిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి మన వైపు న్యాయం ఉంటే, మన వైపు నిజాయితీ ఉంటే, చెడు చేసైనా సరే విజయం సాధించాల్సొస్తూ ఉంటుంది. అలా మన వైపు న్యాయం ఉన్నప్పుడు చెడు చేసైనా సరే ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు ఈ విశాఖ నక్షత్రం చాలా అద్భుతంగా అనుకూలిస్తుంది. కాబట్టి ఉదయం 10:38 తర్వాత విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే వాళ్ళకు కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవాళ్ళు కొంచెం అప్రమత్తంగా పెట్టుబడుల విషయంలో కానీ, మాటల విషయంలో కానీ జాగ్రత్తగా ఉండటం మంచిది. అదేవిధంగా సామాన్యమైనటువంటి ధనలాభం, అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మేషరాశి వాళ్ళు ప్రయోజనాన్ని అయితే ఈరోజు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి వస్తులాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఏదో ఒక విధంగా రకరకాలైనటువంటి వస్తువులు ఇంటికి సమకూరే యోగం వృషభ రాశి వాళ్ళకు ఉంది. అలాగే ఉద్యోగపరంగా కూడా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. పనిచేసే చోట ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సంతానం జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు వ్యాపారంలో కూడా మిథున రాశి వాళ్ళకి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మామూలుగా వచ్చే లాభాల కంటే మిథున రాశి వ్యాపారస్తులకు ఈరోజు లాభాలు కొంచెం ఎక్కువగా వచ్చే సూచనలు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారికి సంబంధించిన అన్ని సమస్యలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి తొలగిపోతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మీరు పనిచేసే చోట మీ గొప్పతనాన్ని అందరూ కూడా ప్రశంసిస్తారు. దానివల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు చాలా సులభంగా విజయవంతమయ్యే సూచనలు ఈరోజు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలాగే ఈరోజు కన్యారాశి వాళ్ళు సన్మానాలు, సత్కారాలు ఇలాంటివి అందుకోవటానికి కూడా అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు కొద్దిగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు వస్తాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తులారాశి వాళ్ళు ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే వృధా వ్యయం కూడా కనిపిస్తుంది. అనవసరంగా డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బు ఖర్చును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారం కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయటం మంచిది. అదేవిధంగా విద్యారంగంలో కానీ, వివాహపరమైన విషయాల్లో కానీ కొన్ని సమస్యలు వెంటాడే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీ తెలివితేటలతో, మీ వాక్చాతుర్యంతో ఆ సమస్యలు మీరే సులభంగా అధిగమించగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్త్రీల వల్ల మనసుకి ఉల్లాసము, ఉత్సాహము, ఆనందము కలిగే సూచనలు ఉన్నాయి. అంటే ధనుసు రాశి పురుషులైనా, ధనుసు రాశి స్త్రీలైనా ఇతర స్త్రీల మాటల వల్ల కానీ, చేతల వల్ల కానీ ఈరోజు ఎక్కువగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారికి సంబంధించిన ఆటంకాలన్నీ కూడా తొలగింపజేసుకోవటం, తల్లిగారి ఆరోగ్యం బాగుండటం, ఇలా తల్లి పరంగా ఒక ప్రశాంతత పొందటానికి అవకాశాలు ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల సమాగమం ఏర్పడుతుంది. బంధువులతో, మిత్రులతో కలిసి ముఖ్యమైన చర్చలు చేసి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే ధనలాభం కూడా ఉంటుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా మకర రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. విపరీతంగా మిమ్మల్ని అందరూ కూడా పొగిడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆ పొగడ్తలకు లొంగిపోకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు కుంభరాశి వాళ్ళకు ప్రధానంగా సన్మానాలు, సత్కారాలు ఇలాంటివి జరిగే సూచనలు కూడా ఉన్నాయి. అయితే కొద్దిగా అనారోగ్య భావనలు వెంటాడతాయి. కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు
ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ సంబంధ అధికారులతో జాగ్రత్తగా మెలుగుతూ జాగ్రత్తగా వ్యవహరిస్తూ మీ పనులు పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈరోజు అధిక శ్రమ ఉంటుంది. చేస్తున్న ప్రతి పనిలో కూడా ఎక్కువ శ్రమను పొందటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు లలితా అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని కనీసం 21 సార్లు చదువుకోవాలి. ఓం శ్రీ లలితా త్రిపుర సుందరియై నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే అద్భుతమైనటువంటి విజయాలు కలుగుతాయి. ఓం శ్రీ లలితా త్రిపుర సుందరియై నమః. విశేషమైనటువంటి విజయంతో పాటుగా ఆరోగ్య ప్రాప్తిని పొందటానికి, శత్రుబాధలు తొలగింపజేసుకోవటానికి కూడా ఈ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. ఓం శ్రీ లలితా త్రిపుర సుందరియై నమః. ఈ మంత్రం జపించుకోండి. 12 రాశుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో కొత్తగా వివాహమైన వారికి గాజులు లేదా పువ్వులు లేదా పండ్లు ఇవ్వటం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తుంది కాబట్టి దాన్ని శుక్రహోరలో పాటిస్తే చాలా మంచిది. అంతేకాకుండా శుక్రహోరలో ఎవరైనా సరే గాజులు కొన్నా, పువ్వులు కొన్నా, పండ్లు కొన్నా విపరీతంగా లక్ష్మీ కటాక్షాన్ని అందిపుచ్చుకోవచ్చు. లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు శుక్రహోరలో కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని చాలా సులభంగా పొందటానికి కూడా శుక్రహోర విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి ప్రయాణం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరా కాలాన్ని బట్టి హోర ఉన్న సమయంలో ఏ పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళ సంపూర్ణమైనటువంటి రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.